వెన్నుపోటుకు మారుపేరు చంద్రబాబుని దేశ ప్రజలందరికీ తెలిసినని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం గడుస్తున్న ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఉండే అన్ని రంగాల వారికి మోసం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు పోరాటాలు చేస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో మా ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ కార్యాలయం వద్ద వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్రయత్నం అన్న చెప్పండి, ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కదా, మీరు వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నారు కదా, ఈ నిరసన కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు? ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? వెన్నుపోటుకు మారు పేరు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయము దేశ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. సొంత మామను కూడా వెన్నుపోటు పొడిచి ఆయన ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మన కూటమి అధికారులకు వచ్చే ముందు బీజేపీ పవన్ కళ్యాణ్ అందరూ కూటమిగా ఏర్పడి ప్రతి హామీని నెరవేరుస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పారు. అన్ని రంగాలను మోసపుచ్చుతున్నారు. రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, ఉద్యోగస్తులను మోసం చేశారు. ఎక్కడ చూసినా జరుగుతుండేటివి పసి బాలికల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ లేదు. కేసులు పెడితే నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం, అధికారులను అరెస్ట్ చేయడం, మాజీ మంత్రిని అరెస్ట్ చేయడం పనిగా పెట్టుకున్నారు. పరిపాలన పరంగా టోటల్ గా వైఫల్యం చెందారు. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు 50 ఏళ్ల తర్వాత బీసీలకు, మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వట్లేదు? ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత 1500 ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వలేదు? 3000 రూపాయలు నిరుద్యోగ భృతి 20 లక్షల మంది విద్యార్థులకు ఇస్తానన్నావు, సంవత్సరం అయిపోయింది, ₹1 ఇంతవరకు ఇవ్వలేదు. అలాంటి కాకుండా ఆర్టీసీ బస్ మొదటి నుంచి ఇస్తానని చెప్పి ఇంతవరకు సంవత్సరం అయిపోయింది, ఫ్రీ అది లేదు. కొత్త పెన్షన్లు ఇంతవరకు ఏమీ అమలు చేయలేదు. ఏది నెరవేర్చావు? సూపర్ 6 లో ఏ ఒక్కటి కూడా, గ్యాస్ సిలిండర్ అన్నావు, అది కూడా డబ్బులు సరిగా జమ చేయకుండా మోసం చేశావు. ఇన్ని రకాల మోసం చేశాడు కాబట్టి ఈ రోజు ప్రజలంతా కూడా ఈ రోజు రాయచూరు నియోజకవర్గంలో జస్ట్ ఒక పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు ఒక్క వెహికల్ పెట్టకపోయినా, ఒక రూపాయి ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా పదాభివందనం చేస్తున్నా. వాళ్ళ కమిట్మెంట్ చూసి నిజంగా ఆశ్చర్యపోతుంది. వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రాణాలు ఆఖరి నా ఊపిరినంత వరకు వాళ్ళ కోసం పనిచేస్తా. మొన్నటి వరకు రాయచోటి నియోజకవర్గం అభివృద్ధి ఏకైక అజెండాగా పూర్తి కష్టంలో పనిచేశారు. ఈ నియోజకవర్గాన్ని రూపురేపును మార్చగలిగే, జిల్లా కేంద్రం చేయగలిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఇది కొనసాగిస్తూ నెక్స్ట్ మా క్యాడరే ఇంపార్టెంట్ గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని గుండెలో పెట్టుకొని చూసుకునే బాధ్యత తీసుకుంటాను. వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళతో పాటు అడుగులు అడుగేసుకుంటూ పార్టీని క్రమశిక్షణగా అందరము కలిసికట్టుగా సీనియర్ నాయకులు, గౌరవ మాజీ సభ్యులు, శాసనసభ్యులు రమేష్ రెడ్డి గారితో సహా అందరం కూడా ఒక తాటిపైన నడుచుకుంటూ పార్టీని బలోపేతం చేసి రాయచోటిని తిరిగిలేని నియోజకవర్గంగా వైసీపీకి తయారు చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం సంక్షోభంలో వెళ్ళింది. ఈ హామీలు నెరవేర్చడంలో ఒక సంవత్సరమే గడిచింది. అప్పుల పాలైంది రాష్ట్రము. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో హామీలు నెరవేర్స్తామని చెప్పి టీడీపీ నాయకులు తెలుపుతున్నారు కదా, దీన్ని ఎలా ఖండిస్తున్నారు? మోసపూరితమైనటువంటి మాటలు అవి. హామీలు అమలు ఎగరగొట్టింది చంద్రబాబు నాయుడు గారు అయితే అప్పులు చేశారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు ఎంత అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో ఎంత అప్పులు చేసింది అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఈ సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 1,50,000 కోట్లు అప్పులు చేశాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఈ ఒక్క సంవత్సరంలోనే 1,50,000 కోట్లు అప్పులు చేసి ఏ పథకం ఇవ్వకుండా గతంలో అప్పులు పాలు చేశారన్నట్టు మాట్లాడుతున్నాడు. తప్పుదో పట్టించడమే. దానికి సమాధానం చెప్పమంటే ఎదురుదాడి చేస్తున్నారు. అప్పులు పాలు చేసి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర పాలన గడుస్తున్నా కూడా ఏ ఒక్క ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పి హామీలు నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, 1 టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.